హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్స్ అంటే యుఎస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రెండు కూడా బూడిదవుతాయా, అంటే హెవీగా ఫాల్ డౌన్ అనేది ఈ వీక్లో చూడబోతున్నామా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఫెడ్ మీట్లో ఏం జరుగుతుంది, ఫెడ్ మీట్ తర్వాత మార్కెట్లో మళ్ళీ ర్యాలీ వస్తుందా, ఈ వారమే ఆపర్చునిటీయా, ఈ వారం ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి సార్, మీరు మీ ఇంట్లో కానీ ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఎవరికైనా బర్త్డే గిఫ్ట్కి ఒక 2 స్టాక్స్ ఇవ్వాలి అని అంటే ఏ 2 స్టాక్స్ ఇస్తారు? అంటే ఒక 10 to 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీగా ఉంటాయి, ఇప్పుడు కూడా లక్రేటివ్గా దొరుకుతున్నాయి. అట్లా మీకు అనిపించే 2 స్టాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ 2 స్టాక్స్ అయితే కమింగ్ 10 to 20 ఇయర్స్లో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తుంది అనమాట. సో అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఆ 2 స్టాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. నేను వీడియోని 3 seconds పాజ్ చేస్తున్నాను. స్టాక్ 1, స్టాక్ 2 అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, అలాగే కరెక్షన్లో ఆర్వీఎన్ఎల్, సుజలాన్. వీటిల్లో ఆపర్చునిటీ ఎక్కడ? జియో ఫినాన్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది? ఈ కరెక్షన్లో జియో ఫినాన్స్ని ఎక్కడ ప్లాన్ చేయొచ్చు? ఈ 3 స్టాక్స్ యొక్క లెవెల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మరి మన మార్కెట్లో ప్రాబ్లం లేదు, కానీ యుఎస్ మార్కెట్లో రెషన్ వర్రీస్, దానికి కారణం ఏంటి, డౌ జోన్స్ చార్ట్ ఏం చెప్తుంది, ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటో చూద్దాం. అలాగే నేను గిఫ్ట్ ఇవ్వబోయే 2 స్టాక్స్ ఏంటి, ఆ విషయాల గురించి కూడా మీకు చెప్తాను అనమాట. బర్త్డే గిఫ్ట్గా 2 స్టాక్స్ ఇవ్వబోతున్నాను. ఆ 2 స్టాక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఓవరాల్గా ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే బర్త్డే అలా సెలబ్రేషన్స్కి ఏంటంటే నవేడేస్ ఏంటంటే పీపుల్ స్పెండ్ చేస్తున్నారు 2 lakhs, 3 lakhs, 5 lakhs ఇలా ఈవెంట్స్ చేస్తున్నారు కదా. మన చిన్నప్పుడైతే ఇలా ఉండేది కాదు కదా. 4 చాక్లెట్లు పంచడం, పరవాణం, ఇల్లు తిరిగివ్వటం అయిపోయేది కదా. అయితే నేను చేసుకోవద్దని నేను అంటలేదు, కానీ చూడండి, ఒక 2 lakhs మనం స్పెండ్ చేసే బదులు ఏదో ఒక 50,000తో చిన్నగా చేసుకొని రిమైనింగ్ అమౌంట్తో కనుక మంచి స్టాక్స్ని ఇవ్వగలిగితే ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తుకు పనికి వస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే ఆ మనీ గ్రో అయ్యి వాళ్ళ ఫ్యూచర్కి పనికి వస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్కి అలా పనికొచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ ఇంట్లో చేసుకోవచ్చు, మీ క్లోజ్ రిలేటివ్స్కి కూడా ఏంటంటే ఇలా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం 2 lakhs, 50,000 ఏదైనా కానీ 1 dayలో స్పెండ్ చేస్తే ఏంటంటే 1 dayలో అయిపోతుంది. ఏదో ఫార్మాలిటీగా మనం ఒక 5,000, 3,000లో సెలబ్రేషన్ చేసేసుకోవచ్చు, చుట్టుపక్కల 4 ఇళ్ళని పిలుచుకొని. కానీ మనం ఆ 2 స్టాక్స్ గ్రోత్ స్టాక్స్ ఇవ్వగలిగితే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి పనికి వస్తుంది, అవునా కదా. కాబట్టి మీరు ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటారు మీరైతే ఏ స్టాక్స్ ఇస్తారో. వాటిల్లో ఒక స్టాక్ గురించి మనం, వాటిలో 2 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఎగ్జాంపుల్కి చోళమండలం ఫినాన్స్, మనం కోవిడ్ టైంలో స్టడీ వ్యూస్ చెప్పుకున్నాయి. చోళమండలం ఫినాన్స్ గుర్తుందా? 150 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి అదే చోళమండలం ఫినాన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే 1511 ఉంది. అంటే 10 times, 4 yearsలో 10 times గ్రోత్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ చిల్డ్రన్కి 2 lakhs స్పెండ్ చేసి బర్త్డే చేస్తే ఆ 2 lakhsలో 1 lakh పెట్టి చోళమండలం ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రోజు ఇప్పటికి అది 10 lakhs. అదే 2 lakhs పెట్టుంటే కనుక 20 lakhs, 5 lakhs పెట్టుంటే అదే 50 lakhs. అదే 20 yearsలో ఎక్కడికి వెళ్తుందో ఇమాజిన్ చేయగలరా కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని చెప్తాను. కానీ అంతలా ఆపర్చునిటీస్ అస్తమానం దొరుకుతాయి అని అంటే ఒకేసారి బల్క్లో అన్ని దొరకవు. అంటే కోవిడ్ టైంలో ఏంటంటే హెవీగా ఫాల్ డౌన్ అయింది కాబట్టి మనం పబ్లిక్గా వ్యూస్ చెప్పగలిగాము. అప్పుడు సెబీ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు కాబట్టి డైరెక్ట్గా ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది, వ్యూస్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. చూడండి అవి ఎట్లా పెరిగిపోయాయో. రిలయన్స్ కావచ్చు,
అలాగే ఏషియన్ పెయింట్స్, టైటాను, బజాజ్, సో ఐసిఐసిఐ బ్యాంకు, సో దాని తర్వాత వచ్చే బోనస్లు, స్ప్లిట్లు, డివిడెంట్లు ఇవన్నీ కూడా మళ్ళీ అదనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి స్టాక్స్ ఎవ్రీ బర్త్డేకి మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు అయితే కనుక ఎవ్రీ బర్త్డేకి ఒక 2 స్టాక్స్ ఇచ్చిన, ఒక 10,000తో ఇచ్చిన, ఒక 5,000 రూపీస్తో ఇచ్చిన కమింగ్ 20 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మీరు ఇస్తూ ఉంటే, సో కమింగ్ 20 ఇయర్స్లో వాటి యొక్క గ్రోత్ ఏంటి, సో వాళ్ళ ఫైనాన్షియల్ యొక్క స్టెబిలిటీ ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్తాను. చూడండి సార్, నేను గిఫ్ట్ ఇవ్వబోతున్న స్టాక్స్లో వన్ ఆఫ్ ది స్టాక్ ఏంటి అని అంటే సో జీ ఎంటర్టైన్మెంట్. చూడండి సార్, జీ ఎంటర్టైన్మెంట్ పిక్ చేయడానికి కారణం ఏంటి అని అంటే సో ఓటీటీ బిజినెస్. చూడండి సార్, మీ మొబైల్ యాప్లో ఓటీటీస్ అని ఉన్నాయో చూడండి. అలాగే కమింగ్ 20 ఇయర్స్లో సో ఈ థియేటర్స్ వైపు కన్నా కూడా పీపుల్ ఏంటంటే ఈ ఓటీటీలో వాచ్ చేసే ఎక్కువ ఉంటాయి కదా. సో కాబట్టి మనం జీ ఎంటర్టైన్మెంట్ని పిక్ చేయడానికి కారణం అది ఒకటి. G5 అనేది ఓటీటీ కదా, ఆ బిజినెస్ యొక్క గ్రోత్ అనేది కమింగ్ 20 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహించి నేను దీని వైపు వ్యూ తీసుకోవడం అనేది జరిగిందనమాట. చూడండి సార్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. సేల్స్ గ్రోత్ చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ ఉంది. చూడండి, ఎప్పుడైనా చూడాల్సింది స్టాక్ ప్రైస్ పెరిగిందా పడిపోయిందా కాదు. సో లాస్ట్ 10 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ బాగుంది. సో ఒక మనకి ప్లస్ పాయింట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బాగుంది. సో రీసెంట్గా ఏంటంటే డౌన్ఫాల్ చూసాము. సో జీ ఎంటర్టైన్మెంట్లో మనం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చూసాము. అలాగే జీ సోనీ మెర్జింగ్ కూడా చేస్తామని అనుకుంటే అది అవ్వలేదు. కానీ జీ సోనీ మెర్జింగ్ అవుతుంది అని నేను దీంట్లోకి వెళ్ళలేదు. కాబట్టి అది అవ్వకపోయినా కూడా నాకు నెగిటివ్ ఏం కాదు. సో రీసెంట్గా డల్ అయింది, మళ్ళీ ఏంటంటే పికప్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే కనుక సో రీసెంట్గా డల్ అయింది, మళ్ళీ ఏంటంటే పికప్ అందుకుంటుంది. సో మళ్ళీ దాని ప్రీవియస్ ప్రాఫిట్ని సో అందుకునే అవకాశం ఉంది. సో అలాగే జీ ఎంటర్టైన్మెంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, క్యాష్ రిజర్వ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. 10,000 crores క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో బారోయింగ్స్ 230 అంటే సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది డెట్ ఫ్రీ కంపెనీ. సో అర్థమవుతుందా, డెట్ ఫ్రీ కంపెనీ. సో జీ ఎంటర్టైన్మెంట్ G5 ఇక్కడ డెట్ ఫ్రీ కంపెనీ. అలాగే ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంతా కూడా క్లియర్ చేసుకుంటా వెళ్తున్నారు. అర్థమవుతుందా, ఇబ్బంది లేదు. రీసెంట్గా సోనీ జీకి మధ్య ఆ ఇష్యూస్, ఆ మెర్జింగ్ తాలూకా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటిని కూడా సెటిల్ చేసేసుకున్నారు. అర్థమవుతుందా. సో అయితే ఏంటంటే ప్రస్తుతానికి ఇక సోనీ గురించి మర్చిపోండి. సో జీ ఎంటర్టైన్మెంట్ యొక్క గ్రోత్, ఆ రెవెన్యూ కనుక కొంచెం, ఆ ప్రాఫిట్లు కనుక కొంచెం పెరుగుతా కాస్త ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే ప్రీవియస్ ప్రాఫిట్ల వైపు వెళ్ళి ఈ రెవెన్యూ పెరగదా. కమింగ్ 10 to 20 ఇయర్స్లో మనకి ఈ రెవెన్యూ డబుల్ అయితే చాలు, స్టాక్ ఏంటంటే 10 times అయి కూర్చుంటుంది. అర్థమవుతుంది, ఎందుకంటే అండర్లో ట్రేడ్ అవుతూ ఉంది జీ ఎంటర్టైన్మెంట్ అనేది. సో ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 32లో ఉంది. సో పీఈజీ రేషియో చూస్తే కనుక సో 1 కన్నా తక్కువ నెగిటివ్లో ఉందన్నమాట. రీసెంట్గా ఉన్న డిప్సే దీనికి కారణం. సో అయితే సో జీ ఎంటర్టైన్మెంట్ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాము. చూడండి సార్, జీ ఎంటర్టైన్మెంట్కి సో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ ఏంటి అంటే కనుక 112 కన్నా బిఫోర్. సో 112 కన్నా కిందకు వస్తే సో మనకి టెక్నికల్గా కూడా సౌండ్గా ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి 134లో ఉంది. ఈ వీక్ కరెక్షన్లో ఏదన్నా వస్తుందేమో చూద్దాం. సో 112 కిందకి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. సో 112 రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. మధ్యలో ఎవరైనా బైర్ యాక్టివేట్ అయ్యాడు కంటిన్యూగా అనిపిస్తే కనుక మధ్యలోనే వ్యూ తీసుకుంటాను. అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, డౌ జోన్స్ చార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రేషన్ వర్రీస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే యూఎస్లో ఉన్నాయి, మనకు లేవు. రీసెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా 46% వచ్చింది కదా, 46% అరౌండ్. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 50% కన్నా తక్కువ ఉంటే కొంచెం డల్. సో అర్థమవుతుందా. జూలైలో 49 ఉంది, ఇప్పుడేమో 46 వచ్చింది ఆగస్టులో. సో కాబట్టి ఆగస్ట్ డేటా చూస్తేనేమో ఇలా ఉంది, జూలైలోనేమో 49 ఉంది. కాస్త వర్రీస్, అందువల్ల రేషన్ వర్రీస్ అనమాట. కాబట్టి అదొక కారణం. అలా అనుకుంటుంటే సో అన్ఎంప్లాయ్మెంట్ డేటా కాస్త ఏంటంటే చూడండి ఇక్కడ నాన్ ఫామ్ పేరోల్స్ రోజ్ బై 1,42,000. సో అయితే పీపుల్ 1,65,000 ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్ కన్నా డల్ ఉంది. కాకపోతే సో మీరు జూలైతో కంపేర్ చేస్తే ఏంటంటే గ్రో అయింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ పడుతుంది కాబట్టి దీన్ని బూచీలాగా చూపిస్తున్నారు, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, మార్కెట్ పడుతుందంటే సెల్ కొడుతూ ఉన్నారు. దీనివల్లే కారణం అని మన సోషల్ మీడియా చూపిస్తుంది. అంతేగాని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మేము ఎందుకు సెల్ కొట్టుతున్నాం అని చెప్పి ముందే చెప్పరు మనకి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ డేటా వచ్చే ముందే వాళ్ళు సెల్ ఆఫ్ చేశారు. అర్థమవుతుందా.
ఒకవేళ మార్కెట్ ర్యాలీ అయితే కనుక జూలైతో కంపేర్ చేస్తే మరి ఆగస్ట్ యొక్క డేటా పెరిగింది కాబట్టి మార్కెట్ ర్యాలీ అయింది అని చెప్పి మనకు చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ ఆల్వేస్ దే ట్రై టు ఫైండ్ ద కాజ్. పడిపోవడానికి కారణం ఏంటి? చూడండి ఫ్రెండ్స్, మీకు లాస్ట్ ఫ్రైడేనే మీకు చెప్పాను మార్కెట్ యొక్క ఫాల్ డౌన్కి కారణం ఏంటనేది సోషల్ మీడియా సాయంత్రం వెతుకుతారని. అర్థమవుతుందా? సో ఏ కారణాలు వెతికారు కానీ వాళ్ళు సెల్ ఆఫ్ చేశారనేది నిజం. ఎందుకనంటే వాళ్ళు చెప్పే కారణం సాయంత్రం వస్తుంది మనకి, లేదా న్యూస్ ఛానల్స్లో కూడా బాగా డ్రాప్ అయినాక కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని వాళ్ళు సెల్ ముందే కొడుతున్నారు కదా. కాబట్టి న్యూస్ అనేది మార్కెట్ వెనకాల వస్తూ ఉంటుంది, మార్కెట్ని ఫాలో అవుతూ ఉంటుంది. మనం దాన్ని ఫాలో అవుతే ఇంకా దాని వెనకాల ఉంటాం. కాబట్టి క్యాండిల్ని స్టడీ చేయండి అని చెప్పి చెప్తాను. మరి ఏం జరగబోతుంది, డౌ జోన్స్ చార్ట్ చూపించండి అని అంటే చూపిస్తాను. చూడండి, డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో డిప్ వస్తూ ఉంది. సో అయితే ఏంటంటే ఈ రీసెంట్ లోని కట్ చేసి కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ లోని కట్ చేసి కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎర్నింగ్లో తేడా పడితే వచ్చే ఫాల్ ఏదైతే ఉందో అది హెవీగా ఉంటుంది. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బాగా చేంజ్ ఉందనుకోండి, డ్రాప్ ఉందనుకోండి, హెవీగా మార్కెట్ అనేది పడుతుంది. అన్లెస్ అంటిల్ మిగతా ఈ జాబ్స్ డేటాకి ఇంకొక డేటాకి పడేనేవి టెంపరీ ఫాల్స్. ఇది రెషన్ ఫీర్ అనే కానీ రెషన్ అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్టు. సో యుఎస్ మార్కెట్ల వల్ల కానీ గ్లోబల్ మార్కెట్స్ వల్ల కానీ డిప్పే కానీ మన కంట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కానీ ఇంకేతరతర డేటా కానీ వీటిలో కానీ ప్రాబ్లం ఏం లేదు. అయితే యుఎస్లో రేట్ కట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మన కంట్రీలో అయితే రేట్ కట్ చేయరు అనేది క్లారిటీ కూడా ఉంది మనకి. అర్థమవుతుందా? సో కంపెనీ ఎర్నింగ్స్ కాకుండా మార్కెట్లో ఇలాంటి థింగ్స్ వల్ల మార్కెట్ పడుతున్నప్పుడు ఇవి రికవర్ అవుతాయి. కాబట్టి భయపడద్దు. కాకపోతే ఇప్పుడు వస్తున్న వేగం ఎలా ఉంది అని అంటే, సో ఈ 24,843, 24,772, సో ఈ జోన్ దగ్గర కాస్త బయార్డర్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా క్లియర్ అవ్వలేదు కానీ క్లియర్ అవుతాయి. సో క్లియర్ వచ్చే ముందు కాస్త లిటిల్ బిట్ బౌన్స్లు 1-2 days రావచ్చు, లేదా కాస్త మనకి వన్ డే అన్న ఈ జోన్లో నిలబడచ్చు. కాబట్టి తొందరపడద్దు. ఈ జోన్ ఒకే డేలో క్లియర్ అయిందనుకోండి, క్లియర్ అయిన తర్వాత డెసిషన్ తీసుకుందాం. లేదు 1-2 days ఈ జోన్ నుంచి కాస్త మనకి రివర్స్ పుల్ బ్యాక్ వచ్చిందనుకోండి, కాస్త షార్ట్స్ కవరింగ్ వచ్చిందనుకోండి, మళ్ళీ డౌన్కి వెళ్ళే టార్గెట్ ఏంటి అనేది మనం ర్యాలీస్లో చూద్దాం. కాబట్టి ఏంటంటే ఈ ర్యాలీ అయితే సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం, లేదా ఈ జోన్ క్లియర్ అయితే అప్పుడు ఫర్దర్గా ఎక్కడ డౌన్ అవుతుందో ఆలోచిద్దాం. అంతేగాని ఈ జోన్లో ఉన్నప్పుడు ఆలోచించద్దు. కానీ గెస్ చేయండి అని అంటే పైన వచ్చే వేగం ఇక్కడ నుంచి డమ్మేలని పడి ఈ లెవెల్లో కూడా ఇంత ఫోర్స్ఫుల్గా హిట్ చేస్తుంది అని అంటే ప్రస్తుతానికి వాళ్ళకున్న ఇంటెన్షన్ ఏంటంటే ఫర్దర్గా డౌన్కి వెళ్తారు. సో కమింగ్ డేస్లో 24,200, 24,097కి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఎవ్రీ మంత్ ఈటీఎఫ్స్ చూడాలి, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ చూడాలి, స్టాక్స్ యొక్క స్వింగ్ వ్యూస్ చూడాలి. ఇట్లాంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. ఇన్ని బెనిఫిట్స్ బహుశా ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో మీరు చేయాల్సిందల్లా మీరు ఏమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టడీ వ్యూస్, లెర్నింగ్ వ్యూస్ మీరు కూడా నేర్చుకోవాలి, అవి చూడాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో సో ఇక్కడ ఏంజల్ జెరోదా ఉంది. సో జెరోదా కాస్త ఆపండి ఒక 10 days, నేను మళ్ళీ లింక్ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంజల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి ఏంటంటే సో మీ ఐడిని వాట్సాప్ చేయండి. మీకు ఆల్రెడీ ఏంజల్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రెఫర్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఐడి క్రియేట్ చేసి ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే సో అంటే సీరియస్ పీపుల్కి మాత్రమే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆపర్చునిటీని వాడుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే జియో ఫినాన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో జియో ఫినాన్స్ గురించి చెప్పాలి అంటే రీసెంట్గా చూడండి ఈ డౌన్ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ అని చెప్పాం కదా. సో ట్రెడిషనల్ లాజిక్ ప్రకారం అయితే కనుక ఈ బ్రేక్అవుట్ తర్వాత వెళ్తారు, కానీ తర్వాత ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఇబ్బంది పడతామని చెప్పాము. అందుకని మనం ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత దాంతోపాటు వెంపర్లాడం. సో రీట్రేస్మెంట్ వస్తే 335 కన్నా కిందకు వస్తే ఆలోచిద్దామని చెప్పాను. మంచి లెవెల్ అయితే 327, 317 అని చెప్పాను. అర్థమవుతుందా? ఈ వీక్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ 335 కింద నేను ఆపర్చునిటీ చూడను. సో నేను ఈ స్టాక్ని స్వింగ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే స్వింగ్ ట్రేడ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ స్టడీ కాదు. ఇన్వెస్ట్మెంట్కి వాల్యుయేషన్స్ చూడాలి. వాల్యుయేషన్స్ ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్ జియో ఫినాన్స్, కాకపోతే దానికి ఉన్న గుడ్ న్యూస్లు వేరే. అయితే అయినా కూడా ఏంటంటే నేను డీప్ కరెక్షన్స్లోనే దీన్ని స్టడీ చేస్తాను. మనకి ఏదైనా నిఫ్టీ టర్న్ అవుతుంది పైకి అని అనిపిస్తే
ఫస్ట్ నేను పిక్ చేయబోయే అంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్ చేయబోయే స్టాక్ ఏంటి అని అంటే జియో ఫినాన్స్. కాబట్టి ఈ లెవెల్ కోసం అలర్ట్ పెట్టుకుంటున్నాను. చూడండి సార్, బిగినర్స్ సో మనకి 327కి వచ్చినప్పుడు మనకు తెలియాలనుకోండి. సో 327కి మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం కాబట్టి మనకి కాస్త 329 లేదా 330 సో ఇట్లా అలర్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి. సపోజ్ 329కి పెడుతున్నాను అలర్ట్. సో 320 లెస్ దాన్ కండిషన్ పెట్టేశాను, యాడ్ అని పెట్టాను. మీ సాఫ్ట్వేర్ అన్నింటిలో ఉంటాయి ఇలా యాడ్ ప్రైస్ అలర్ట్స్. ఇలా పెట్టేసుకుంటే సో అది ఎప్పుడన్నా రానివ్వండి 329కి 29 కన్నా కింద ఒక 5 పైసా కట్ అవ్వగానే మనకి పాపప్ విండో వచ్చి టంగ్ అని సౌండ్ వస్తుంది. సో మనకి అలర్ట్ వచ్చింది కదా అని చెప్పి ఏ అలర్ట్స్ ఉన్నాయో చూసుకొని పెట్టుకుంటాను. ఆర్వీఎన్ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 489, 426లో సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తాను. చూడండి సార్, ఆర్వీఎన్ఎల్ గురించి రీసెంట్గా ఇంకొక లెవెల్ చెప్పాను కదా అంటే మార్కెట్ ఇప్పుడు డిప్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ లెవెల్ నిలబడకపోవచ్చు. మార్కెట్ హెవీగా ఫాల్ డౌన్ అయితే ఆర్వీఎన్ఎల్ నిలబడగలిగే లెవెల్ అనేది మీకు మెన్షన్ చేశాను. చూడండి సార్, అలాగే సుజలాన్ అయితే కనుక ఇది స్ట్రాంగ్ లెవెల్. రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాము 69.60 పైసా, 65.59 పైసా. కాబట్టి దీనికి కూడా అలర్ట్ నేను పెట్టుకున్నాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సో మనకి నిఫ్టీ ఏదన్నా షార్ట్ కవరింగ్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో రావచ్చేమో. కానీ సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ వారం 49,907, 49,627 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి సార్, నెక్స్ట్ నేను గిఫ్ట్ ఇవ్వబోతున్న రెండో స్టాక్ ఏంటి అని అంటే హింద్వేర్. చూడండి సార్, లగ్జరీ ప్రోడక్ట్ల వైపు పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే చూడండి, పీపుల్ బిల్డింగ్ మెటీరియల్ కానీ లేకపోతే ఈ హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి సారా, కిచెన్ ఐటమ్స్, ఇంటీరియర్ ఇట్లాంటి వాటి వైపు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సెలెక్టివ్గా ఉంటున్నారు పీపుల్, చాలా ఖర్చు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కంట్రీ రిచ్ అవుతున్నప్పుడు, గ్రో అవుతున్నప్పుడు గ్రో అయ్యే లగ్జరీ సెక్టార్స్లో కూడా ఇట్లా మనం ఇది పిక్ చేసుకున్నాం అన్నమాట. సో మరీ లగ్జరీ అని అన్నాం, ఇవి హోమ్ అప్లయన్సెస్ కాబట్టి వాటిల్లో సో హిందీవేర్కి మంచి స్కోప్ ఉంది. మీరు చూస్తే కనుక రీసెంట్గా కూడా వీళ్ళ గ్రోత్ చాలా బాగుంది. అడ్వర్టైజ్మెంట్ కానీ థింగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫండ్ రైజింగ్. సో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, కాస్త డెట్ ఉన్నాయి. కాకపోతే డెట్ ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా సేల్స్ జనరేట్ చేయగలరు భవిష్యత్తులో, అందులో డౌటే లేదు. సో కాబట్టి సో హిందీవేర్ మనం గతంలో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు కాస్త మళ్ళీ ఏంటంటే డిప్ కనిపిస్తూ ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 77లో కనిపిస్తూ ఉంది. సో పీఈజీ రేషియో రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ నెగిటివ్ కనిపించడంతో పీఈజీ రేషియో మీకు అక్కడ నెగిటివ్ కనిపిస్తూ ఉంది. చూడండి, కానీ సేల్స్ చూడండి. సో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఏంటంటే సో సేల్స్ గ్రోత్ బాగుంది. సో అలాగే నెట్ ప్రాఫిట్ బాగుంది. 22లో పీక్ వెళ్ళి ఏంటంటే తర్వాత కాస్త సెటిల్ అయింది. అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది. సో మళ్ళీ ఏంటంటే అందుకుంటుంది. ఇప్పుడే ఏంటంటే వాళ్ళు సో రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఉన్న కాస్త థ్రెట్ ఏంటంటే సో డెట్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాష్ రిజర్వ్స్ కన్నా డెట్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్కోప్ ఉంది, బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, వాళ్ళ మనీతో ఏం వేస్ట్ ఏం చేయట్లేదు. అర్థమవుతుందా? సో మంచి స్కోప్ ఉంది హిందీవేర్ హోమ్ ఇన్నోవేషన్ కంపెనీ అని చెప్తాను. 365 అయితే కాదు. సో నేను వెయిట్ చేస్తాను లెవెల్ అంటే చెప్తాను, పదండి. చూడండి సార్, హిందీవేర్కి సంబంధించి నేను వెయిట్ చేస్తాను లెవెల్ అయితే కనుక 244. కానీ 244కి వస్తుందా రాకుండా మధ్యలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది రన్నింగ్లో చూసుకుంటా అబ్జర్వ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 244. సో మధ్యలో స్టాక్ తిరగబడుతుంది అందదో అనిపిస్తే కనుక మధ్యలోనే ఎంటర్ అవుతాను. సో నేను ఎక్కడ అనేది నా వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. చూడండి సార్, మీకు బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు, నేను నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. కాబట్టి మంచి స్కోప్ ఉన్న కంపెనీ ఇది కూడా ఒకటి అవుతుంది భవిష్యత్తులో కమింగ్ 10 to 20 yearsలో మనకి గ్రో అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. అర్థమవుతుంది. అట్లా అని చెప్పి మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి బిజినెస్ని కూడా. 20 yearsకి పెట్టాం కదా అని చెప్పి ప్రైస్ని చూసుకుంటూ కూర్చోవద్దు. అర్థమవుతుందా? బిజినెస్ని ట్రాక్ చేసుకుంటూ కూర్చోవాలా, వాళ్ళ థింగ్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, సేల్స్ ఎలా ఉన్నాయి, కాంపిటేటర్స్ ఎవరు వస్తున్నారు, ఇట్లాంటివి చూసుకుంటూ ఉండాలి. అంతేగాని నిఫ్టీ పడిపోయింది స్టాక్ పడిపోయింది ఇట్లాంటివి కాదు. నిఫ్టీ పడిపోతే స్టాక్ పడిపోద్ది, మళ్ళీ పెరుగుద్ది, ఏముంది దాంట్లో. బిజినెస్ పడిపోతే నిఫ్టీ పెరిగినా అది పెరగదు. సో ఫండమెంటల్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బంది ఏం లేదు. నిఫ్టీలో ఉన్న థింగ్స్ బ్యాడ్ న్యూస్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్ని చూడాల మనం, నిఫ్టీ ఎన్ని చూడాల, సెన్సెక్స్ ఎన్ని చూడాల. అది మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.